ఉంది. మా ద్వాదశ రాశుల వారందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ఈ రోజున ద్వాదశ రాశుల వారు తమ తమ వ్యక్తిగతంగా వాళ్ళు అభిమానించే దైవాన్ని ఎలాగూ పూజించి రోజున మొదలు పెడతారు కాబట్టి దాంతోపాటుగా తప్పనిసరిగా అందరూ కూడా వీలైతే ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించి కానీ లేకపోతే ఈ యొక్క శివుడికి సంబంధించి ఏదన్నా శ్లోకాలు వినడం కానీ చేయగలిగితే చేసుకోవడం కానీ మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే దేవాలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గోవిందనామాలు వినడం కానీ గోవిందనామాలు చేయడం కానీ అవి కూడా అన్ని విధాలుగా కూడా మీకు డెవలప్మెంట్కి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవి చేసిన అవకాశం ఉంది. చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, లేకపోతే విన్నా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలని కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక ప్రతి వ్యక్తి తమకే వర్తిస్తుందన్న భావన కాకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి వీటిని చూసుకుంటూ దాని ప్రకారం అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వాడికి ఎదురవుతున్న సమస్యల్ని చిన్న చిన్న వాటిని కూడా చక్కగా శ్లోకాలు మొదలైనవి చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని జ్ఞప్తి పెట్టుకోవాలి. నేటి వయసు